జీలు, గ్రాఫిక్స్ లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని జెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు జేస్తున్నారు. ఈ సీజీ వర్క్‌లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంతుంటది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై ఒస్తది. ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్‌కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ లేదు. అలా రకరకాలుగా మాట్లాడుతా ఉంటారు గదా! అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు. సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్‌కి అంత సో, మంచి దాని పేరొస్తుంది. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి కెమెరామ్యాన్‌కి సంబంధం కెమెరామెన్‌కి లేదు. ఏ రకంగాను సంబంధం లేదు. ఓకే సార్. కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకేం కావాలో వాళ్ళని అడిగి, వాళ్ళ అప్రూవల్‌తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా. ఓకే. నేను పెద్ద పుడింగి నేను 'అంజి' చేశాను, 'డమరుకం' చేశాను. 'అంజి'కి నాకు నంది అవార్డ్ వచ్చింది, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చిందని చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్‌పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామెన్. నేనే కాదు ఎనీ కెమెరామెన్. మా ఇగోస్‌ని పక్కన పెట్టి, ఓహో! నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా? మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే. వాడు అడిగిన లైటు రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి ఇలా ఎవరితోనో మాట్లాడి అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్‌కి మంచిది కాదు. ఆ కెమెరామెన్‌కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే ఆడి కర్మ. మా తప్పైతే ఏమీ లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే, వాడు చెప్పింది చేస్తే అవుట్‌పుట్ వస్తే క్రెడిట్ ఆడికే. బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్‌కి రాకూడదు. బట్ అలా జరుగుతుందంటారా? 100% అంటే ఐ మీన్ బ్యాడ్ అన్ని నేమ్ వస్తే వాళ్ళకే రావడం, మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీలో? 100%, 100% పాపం మీడియా గాని, జనం గాని మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటారు చెడదొబ్బినోళ్ళు. యాక్చువల్ కెమెరామెన్‌కి సంబంధం లేదు. ఓకే. సీజీ ఏ రకంగాను కెమెరామెన్‌కి సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికని ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండేవి కదా! అవును. ఇప్పుడు సీజీకని ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే. సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు. మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిస్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము తీయం. ఓకే. తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్ అయిపోయినాయి సినిమాలు. హాలీవుడ్ ఫిల్మ్స్ అయి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకుండా ఒక షాట్ కెమెరా ఆన్ చేయట్లే నేనైతే. సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్‌కి వెళ్ళగానే. అది. ఇది సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలు 'అంజీ' గాని చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైమ్. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే 'విశ్వంబర'. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజి అది తలెత్తుకు పని చేసాం. విశ్వంబర్ తల వంచుకుని పని చేయాల్సొస్తుంది. ఓకే సార్. వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది ఆహ్, పీక్ సీజీస్. అక్కడ పోయి నేను 'చోటా నాయుడు' నాకు చాలా తెలుసు. 'తొక్కా తోలు' అంటే దొబ్బదు. చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకేం కావాలో ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400,00,00,000 ఉంది. అక్కడ పోయి నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం. అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం. బాగా టైం తీసుకొని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్‌పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. భరద్వాజ్ గారు. సార్ హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికొస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్‌లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్‌లో కావచ్చు, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్‌కెళ్ళేటప్పటికి మాకంత అనిపించట్లేదు కొన్ని మూవీస్. సో, ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ టైటిల్ చూసినా, లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. దాంతో పాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా? భయపడతామా? ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను గానీ, సర్ప్రైజ్ అయితే ఇస్తాం. డెఫినిట్‌గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది. మీ జవాబు మీరే చెప్పేసారు. నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినిట్‌గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్ యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది.